ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం బడా టెక్ కంపెనీలపైనే కాదు, చిన్నపాటి రైతుల మీద కూడా పడింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే వ్యవసాయ మాంస ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ సుంకాలను భారీగా పెంచేసింది. దీంతో అమెరికాలో భారత రొయ్యలకు గిరాకీ దెబ్బతింది. దీని ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యల ధరలు కిలోకు 40 రూపాయల వరకు పడిపోయాయి. ఇది రైతులు, ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశాలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు 3వ స్థానంలో ఉన్నాయి. కాగా దేశీయ ఎగుమతులలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాదే. జిల్లాల్లో రొయ్యల సాగు మొత్తం 1.20 లక్షల ఎకరాలలో జరుగుతోంది. ప్రతి సంవత్సరం జిల్లా నుంచి 3.5 లక్షల టన్నుల రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే బుధవారం నుంచి ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుంకాలు అమలులోకి రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఎగుమతులు తగ్గిపోయాయని సమాచారం. ఈ సుంకాల ప్రభావంతో 100 కౌంట్ నాణ్యత ఉన్న రొయ్య ధర కిలో 240 ఉండగా 24 గంటల్లోనే, అంటే కేవలం ఒక్క రోజులోనే ధర 200కి తగ్గిపోయింది. కాగా ట్రంప్ విధించిన సుంకాలకు దాదాపు అన్ని ప్రపంచ దేశాలు ప్రభావితమయ్యాయి. తాజా పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య యుద్ధాన్ని తలపిస్తున్నాయి.